హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో వీడియోలో అయితే చూసేద్దాం. మనకైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏం వండితే మనం అవి పట్టుకెళ్ళే వాళ్ళమి, కానీ ఇప్పుడు అలా కాదు కదా, రూల్ చేంజ్ అయింది. వాళ్ళు ఏం అడిగితే మనం అవి వండాల్సి వస్తుంది. మనకు కూడా మార్నింగే లెగ్స్ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకునే కదా, ఇలాంటి ఏవైనా ఫ్రైడ్ రైస్లు కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ రైస్ కానీ అలాంటివి అయితే మనకు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఈ వీడియోలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఇంట్లో క్యారెట్స్ ఉంటే క్యారెట్స్ వేసాను. ఇంకా మీరైతే ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకుని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వెంటనే కలిపికండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కలుపుకోండి. అలా అయితేనే మనకి పీసెస్లో అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఎగ్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను 5 మినిట్స్ తర్వాత అయితే కలుపుకున్నాను. సో అందుకే నాకు పీసెస్ కింద అయితే వచ్చాయి. ఇందాక నేను వెజిటేబుల్స్ చెప్పాను కదా, ఆ వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ అయినా లేకపోతే మనకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా, గ్రీన్ పీస్ అయినా ఇంకా గ్రీన్ పీస్ బఠానీ ఉంటుంది కదా, అవైనా సరే బాగానే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలోనే వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ వచ్చేసి క్యారెట్స్ అయితే వేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా సేమ్ ఈ టైంలోనే వేసేసుకోవాలి, మిగతా వెజిటేబుల్స్ కూడా. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో మంచి టేస్ట్ రావాలంటే కంపల్సరీగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ రైస్లో నాటిలోనే మనకి కరివేపాకు మంచి టేస్ట్ అయితే తెస్తుంది. మొత్తం కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పిల్లలకి కాబట్టి ఓన్లీ 1 ఆనియన్ వేసాను. మనకు పెద్దవాళ్ళకి చేసుకుంటే ఒక 2 ఆనియన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను పిల్లలకి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇక్కడ రైస్ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకోండి, వేడి మీద వేసుకోకండి. వేడి మీద వేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ ముద్దగా వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత వేసుకుంటే ఆ రైస్ అంతా కూడా బాగుంటుంది. ఈ టైంలో మనం ఎగ్ స్లైసెస్ అయితే వేసుకోవాలి. రైస్ కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా వీడియో డిలీట్ అయిపోయింది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిన్నది కొంచెం కారము, అలానే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. చిన్న టేబుల్ స్పూన్స్ అయితే అంచనాగా వేసుకోండి. ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో ఎక్కువగా మసాలాలు పొడిలా వేసుకోలేదు కదా, పిల్లలకు కూడా చాలా హెల్తీ. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేసుకోవట్లేదు. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. బాయ్ బాయ్.